ఇట్టి కార్యక్రమానికి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మా ఫ్లెక్స్ బ్యానర్లో ఏముందనేది తెలంగాణ గిరిజన సర్పంచ్ ఫోరం రాష్ట్ర సదస్సు. ఓకే, దాని మధ్యలో ఒక లైన్ ఉందండి. రాజ్యాంగపరమైన అధికారాలు బడ్జెట్ సాధనకై, అంటే రాజ్యాంగపరమైనటువంటి, మేము కొత్తగా అడగట్లేదు, భారత రాజ్యాంగం ప్రకారంగా మాకు రావాల్సిన మేమెంతో మా వాటంతా, మేము కొత్తగా అడగట్లేదు, రాజ్యాంగం కల్పించిన హక్కులను మాత్రమే అడుగుతున్నాం. ఇట్టి కార్యక్రమానికి ముందుగా మా గౌరవ మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి శివలాల్ మహారాజ్ వారసులు కానీ, ఇక్కడ ఏకలవ్య వారసులు కానీ, కొమరంభీం వారసులు కానీ, వాళ్ళందరికీ పేరు పేరిన సభాముఖంగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఎక్కడ ఖమ్మం, ఇక్కడ వికారాబాద్, తెలంగాణ నలుమూలల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి, రోడ్డు సౌకర్యం లేని, బస్సు సౌకర్యం లేని ప్రాంతాల నుంచి ఈరోజు కొంతమంది ఇక్కడ ఖమ్మం వాళ్ళు, ఇల్లందు వాళ్ళు ఇక్కడ ట్రైన్లో రావడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ చేరుకోవాలంటే వాళ్ళు చాలా దూరం, అయినా కూడా మా వాస్తవమే కదా, మా తండాల పరిస్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి వాటన్నిటిని గ్రహించి మా యొక్క సంఘాన్ని బలోపేతం చేసి సంఘం ద్వారా మా యొక్క హక్కులను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో నలుమూలల నుంచి మహిళలు కూడా ఈరోజు మా అక్క చెల్లెలు ఈరోజు మా వేదికకి రావడం చాలా శుభ పరిణామం. కాబట్టి మేము భారతదేశంలో మా గిరిజనుల చరిత్ర చాలా ప్రాచీన కాలం నుంచి ఉంది. నేను గతం నుంచి పోనుగా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ దేశం యొక్క అస్తిత్వం కోసం పృథ్వీరాజ్ చౌహాన్ కూడా ఈ దేశ పునర్నిర్మాణ భాగస్వామ్యులమైనాం. అదేవిధంగా లక్కీషా బంజారా ఇప్పుడు ఏషియాలోనే అతిపెద్ద సివిల్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఎర్రకోట కావచ్చు, ఇప్పుడు కట్టిన భారత పార్లమెంట్, చట్టాలు అమలు చేసుకున్న పార్లమెంట్ కూడా ఒకప్పుడు అది మా తండా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన మా గిరిజన అమరులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు భూమి కోసం, భుక్తి కోసం జమీన్ అనేది కొమరంభీం గారు ఈ రాష్ట్ర బానిస సంఖ్యలలో, అంటే రజాకర్లు కావచ్చు, ఈ నియంత్రిత పాలన నుంచి కొట్లాడిన వాళ్ళు కూడా మా ఆదివాసీ గిరిజన సంఘాలు, మా తండాల నుంచి ఈ రాష్ట్ర పునర్నిర్మాణ పాత్ర ఉంది. అలాంటి తరుణంలో మా తండాలు మా రాజ్యం అనే నినాదము గతంలో మా పూర్వీకులు కొట్లాడడం 25 ఏళ్ళు సుదీర్ఘంగా పోరాటం వల్ల గౌరవ కేసీఆర్ గారు తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. వారికి కూడా మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మమ్మల్ని తండాలుగా గుర్తించారు, బాగుంది, సంతోషం, కృతజ్ఞతలు. తండాలు మాత్రమే గుర్తించారు, మాకు నిధులు లేదు, రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించలేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఇచ్చిండు కానీ అందులో నీళ్ళు లేవు. నీళ్ళు లేని వాటర్ ట్యాంక్ మేము ఏం చేసుకుంటాం? నీళ్ళు ఉంటేనే కదా మాకు తాగుకి దానికి అవసరాలకు ఉపయోగపడుతుంది. అలాంటిది రెవెన్యూ గ్రామ పంచాయతీ కాకుండా తండాలను గ్రామ పంచాయతీగా మాత్రమే గుర్తించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను మా యొక్క తెలంగాణ గిరిజన సర్పంచ్ల ఫోరం తరఫున మా యొక్క ఎజెండాను మీకు ఈరోజు మీ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఇది 33 జిల్లాల్లో మారుమూల తండాల్లో, ఆదివాసి గూడాలలో, ఎరుకల గూడాలలో, తండాలలో అన్నిటి సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద పరిశోధన చేసి కొంతమంది మా యొక్క నేరుగా గ్రామాల్లోకి వెళ్ళి సమస్యలను తెలుసుకొని మేము సుదీర్ఘంగా ఒక 20 పాయింట్లను మేము రాసుకోవడం జరిగింది. ఇట్టి సమస్యను కనుక ఈ యొక్క ఎజెండాను కనుక పరిష్కారం చేస్తే భారతదేశంలో తండాలు సుభిక్షంగా, సురక్షితంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో నివసిస్తే అవకాశం ఉంది. ఇది బాధాకర విషయం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. మొన్న మనం దాని యొక్క సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. 80 సంవత్సరాలు అయినా కూడా 3 పూటలు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, ఉండడానికి గూడు లేక ఈరోజు ప్రజలు అడవులలో నివసిస్తున్న ప్రజలను నేను చూపిస్తాను మీకు. మీరు ఆదిలాబాద్, ఖమ్మం, ఇక్కడ ఆసిఫాబాద్, ఇక్కడ వికారాబాద్, ఇంకా తండాలలో వెళ్తే ఈరోజు దుర్భర్గమైన స్థితిలో ఉన్నారు. రవాణా సౌకర్యం లేదు. పిల్లలు బడికి వెళ్ళాలంటారు కానీ బడిలో నాణ్యమైన వస్తువులు లేవు, మౌలిక వసతులు లేవు. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా, నేను గతంలో లంబాడ క్లబ్ కోసం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం నేను పనిచేస్తున్నా. ఈ సమస్యల మీద నేను క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తిగా నేను ప్రతి తండాకి వెళ్ళాను. ప్రతి తండా స్కూల్లో ఒక బెంచ్ ఉండదు,
వాటర్ ఉండదు, వాష్రూమ్స్ ఉండవు, ఏమీ ఉండదు. బడిబాట కార్యక్రమం అంటారు. బడిబాట కార్యక్రమం అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లోనేమో లక్షల రూపాయలు ఫీజులు పెట్టారు, గవర్నమెంట్ బడిలోనే లక్షల రూపాయల జీతాలు తీసుకున్నారు, టీచర్లకేమో లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారు. కానీ మౌలిక వసతులు లేక తండాల్లో పిల్లల మీద ఒక విద్య మీద సరైన ఒక భరోసా ఇవ్వలేక తండాల్లో పిల్లలు ఇలా ఆగమాగం అయ్యే పరిస్థితి ఉంది. ఎక్కడో పాశ్చాత్య సంస్కృతి మారుమూల తండాల్లో గ్రామాల్లో గంజాయికి అలవాటు చేసి మా పిల్లల యొక్క బతుకుల మీద చెలగాట మారుతున్నారు. ప్రభుత్వం దృష్టి నేను చాలాసార్లు తీసుకుపోయినా, సార్ ఎక్కడో ఉండాల్సిన గంజాయి మారుమూల తండాల్లో గూడాలు ఎట్లా వచ్చింది అంటే మా సంస్కృతి మీద మా యొక్క ఎదుగుదల మీద ఎవరు దెబ్బ కొడుతున్నారు, దాన్ని ఎవరు ఏందనే విషయాన్ని కూడా నేను డీసీపీ గారికి, కలెక్టర్ గారికి అనేక రకాలుగా నేను వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తండాల అభివృద్ధి మాకు ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరి వాటను వారి యొక్క జనాభా సమస్య ప్రకారం తీసుకోవాలి. అది రిజర్వేషన్ కావచ్చు, ఈ దేశంలో యొక్క ఆర్థిక విషయంలో కావచ్చు, ఎలాంటి పరమైనా సరే రాజ్యాంగబద్ధంగా ఫలాలందరికీ సమృద్ధిగా సమానంగా వెళ్ళినప్పుడే సంపూర్ణమైన భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంది. సంపూర్ణమైన స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రతతో ఈ దేశం వెదజల్లుతుంది. అలా కాకుండా ఇప్పుడు మాకు 10,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తుంది గవర్నమెంట్. ఈ 10,000 కోట్ల నిధులు ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రం ఎన్ని సంపాదించుకున్న మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణలో మా బతుకులు బాగుపడతాయని ఆశించి ప్రాణత్యాగం చేసిరు. జైళ్ళలో మేము పోయినాం, రోడ్ల మీద రాస్తారోకలు చేసినాం. అనేక సబ్బండ వర్గాలు కలిస్తే తెలంగాణ వచ్చింది. మరి సబ్బండ వర్గాలకు సమానమైన ఫలాలు అందుతున్నాయా అంటే లేదు. సొమ్మొకటి సోకొకటిది. రోడ్ల మీద దెబ్బలు తిన్నది వేరు, లాఠీ చార్జీలు తిన్నది వేరు, జైల్లో పురుగుల పడి అన్నం తిన్నది వేరు, కానీ పదవులు అనుభవిస్తున్నది వేరు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంకా తండాలలో నేను కొన్ని విషయాలు మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గతంలో ఆడబిడ్డలు అమ్ముకున్నారు, మగపిల్లలు అనుకున్న తండాలలో ఉండే. అంటే తినడానికి కూడా మౌలిక వసతులు లేని ఒక మనిషి సగటు మనిషి జీవించడానికి కూడా వనరులు కల్పించలేని ప్రభుత్వాలు ఉంటేంది పోతేంది. ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం? ఉన్నోడు కోసమేనా? పేదోడికి ఏముందో, ఏ నిత్యావసర వస్తువు ఏం కావాలో కూడా క్షుణ్ణంగా పరిశీలించలేని స్థాయిలో ఈరోజు వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి మేము తెలంగాణ ప్రభుత్వానికి మేము ఇది గిరిజన సర్పంచ్ల ఫోరం ఎందుకు పెట్టామంటే ఈ అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి మేము కొట్లాడడం కాదు, ఫస్ట్ మా యొక్క సమస్యను ఒక ఎజెండా రూపంలో తయారు చేసి మేము ముందుకు పెడుతున్నాం. గతంలో జరగలేదు, కనీసం ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ ఈ యొక్క సమస్యను పరిష్కరించిన వేళ దాని భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం త్వరలో. కానీ మేము ఇప్పుడైతే కొట్లాడడానికి కానీ యుద్ధానికి కానీ మేము సిద్ధంగా లేమండి. మా సమస్యలు పరిష్కారం కావాలి. మమ్మల్ని నమ్ముకొని ఓటేసి మమ్మల్ని ప్రజలు ఒక్కొక్క గ్రామానికి 2,000 మంది ప్రజలకు మేము ఒక నాయకత్వం వహిస్తున్నాం. 4-5 తండాలకు ఒక సర్పంచ్ అంటే ఈ దేశంలో ఒక సీఎంతో సమానం. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా పవర్స్ అయితే ఉంటాయో గ్రామానికి కూడా సీఎం అంటే బాసు సర్పంచే. ఇక్కడ 1957 బలవంతరాయ్ మోహత్ కమిటీ సర్పంచ్ల యొక్క 3 అంచెల పంచాయతీ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. మనం గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ఈ 3 పటిష్టంగా ఉంటేనే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి పథంలో నడుస్తాయి. కానీ ఇవి పటిష్టంగా కాదు కదా. కనీసం దాన్ని పాలకుల నిర్లక్ష్యం అంటారా, మరి ఎక్కడ తప్పిదం జరిగిందో తెలియదు, కానీ ఎక్కడేసిన గొంగుడు అక్కడే ఉంది. అయితే ఈ గిరిజన సర్పంచ్ల ఫోరం మేము భవిష్యత్తులో కొన్ని డిమాండ్స్ ప్రకటిస్తున్నామండి. దాన్ని ఒక్కొక్కటి మీడియా సమక్షంలో మేము వివరించడం జరుగుతుంది. ముందుగా భారత రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగబద్ధమైన మాకు అధికారాలు, విధులు. ఇక్కడ అధికారాలు అంటే గతంలో పంచాయతీరాజ్ చట్టం కేసీఆర్ తెచ్చిన 2018 పంచాయతీరాజ్ చట్టం ముందు సర్పంచ్లకు సర్వాధికారాలు ఉండే. ఇప్పుడు మీరు కేరళ చూసుకోండి, కేరళలో సీఎంకి ఏ విధంగా పవర్ ఉంటుందో సర్పంచ్కి అదే పవర్ ఉంటుంది. గతంలో మాకు అది ఉండే, మన తెలంగాణలో కూడా ఉండే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండే. కానీ 2018 సర్పంచ్ యొక్క అధికారాలని కొన్ని తీసివేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, 300 గజాలు ఇప్పుడున్న చట్టం 300 గజాలు దాటితే డిటిసిపి లేఅవుట్కి పంపిస్తారు వీళ్ళు. గతంలో ఇండస్ట్రియల్ ఇట్లా ఏమైనా కట్టాలన్నా, ఏదైనా ఇండస్ట్రియల్ కంపెనీలు రావాలన్నా, ఇంకేమైనా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డెవలప్ చేస్తే దానికి సర్పంచ్ యొక్క పర్మిషన్, అనుమతులు ఖచ్చితంగా గ్రామం యొక్క సంపూర్ణమైన అనుమతులు ఉండేది. ఇప్పుడే 300 గజాలు దాటితే మాతో సంబంధం లేదు, డైరెక్ట్ డిటిసిపి ఫార్వర్డ్ చేస్తున్నారు. అంటే మాకు రావాల్సిన నిధులు, గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులను కొరత పెట్టడం జరిగింది. దీని మీద కూడా మేము త్వరలో గౌరవ ముఖ్యమంత్రి వారికి మేము చెప్తాము. అయితే ఇక్కడ తండాల అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల్లో తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి ఇప్పుడే మా గౌరవ సభ్యులందరూ చెప్పారు. మాకు వాటర్ డబ్బా మాత్రమే ఇచ్చారు, కానీ అందులో నీళ్లు లేదు, ఖాళీ డబ్బా ఉంది. దాంట్లో నీళ్లు నింపండి అంటే దీన్ని నిధులు ఇవ్వండి, దాన్ని రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించాలని తెలియజేస్తున్నాం.
2018 పంచాయతీ చట్టం ముందు ఏ విధంగా అయితే మాకు గతంలో సర్పంచ్లకు సర్వ అధికారాలు ఉండే, అంటే సర్పంచ్ యొక్క పవర్సే ఉండే, అది గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా అది సర్పంచ్ నేరుగా సర్పంచ్ మాత్రమే దానికి వారి యొక్క మద్దతుతోటి నడిచేది. కానీ ఇప్పుడు అది ఆ చట్టం తీసేసినారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి దాన్ని అలర్ట్ చేసేస్తున్నారు. ఆ నిధులు వాళ్ళకి పోతే మాకెట్లు వస్తాయి గ్రామాలకి? మా గ్రామంలో జరుగుతున్న వ్యవస్థ, మా భూమి, మా వ్యవస్థ, మా నీరు మేము ఇస్తున్నాం కదా, అటు యొక్క ఫలాలను కూడా మా గ్రామ పంచాయతీ అభివృద్ధి దాన్ని అనుభవించాలి కదా. అదేవిధంగా గిరిజన గూడాల అభివృద్ధి కొరకై తండాల బోర్డులు ఏర్పాటు చేయాలి. 10,000 కోట్ల బడ్జెట్లో 5,000 కోట్ల బడ్జెట్ మన తండాలకే కేటాయించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారికి గిరిజన సర్పంచ్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రిక్వెస్ట్ అనుకోండి, ప్రతి తండా గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. ఈ రోజు కొంచెం కొంత చదువుకున్న విద్యావంతులు ఉన్నారు మా తండాల్లో. ఇప్పుడు మా దాంట్లో తల్లిదండ్రులు పడ్డ కష్టం పిల్లలు పడొద్దని చెప్పేసి కూలినాలు చేసి పుస్తక మట్టెలు అమ్మేసి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. చదివించిన తర్వాత విద్య అయిపోయిన తర్వాత చదువుకోవడానికి ఇప్పుడు కోచింగ్ సెంటర్లోకి వెళ్ళాలి. లక్షల రూపాయల ఫీజులు ఉన్నాయి. దానికి సెల్ఫ్ ప్రిపరేషన్ చదువుకునే వాళ్ళు కొంతమంది మన స్టడీ సెంటర్లో లింకులు తీసుకొని యూట్యూబ్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు. దానికోసం ప్రతి తండాలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేసి విద్యార్థుల యొక్క పురోగతిని సాధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఒక మిత్రుడు చెప్పిండు, అన్నగారు ఇక్కడ అనుకోవద్దు కానీ గ్రామంలో 4 గంటలు పనిచేసి 5 గంటలు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల రూపాయల సాలరీ ఉందండి. కానీ అంబులెన్స్ కంటే ఎక్కువ 108 మీరు ఫోన్ కొడితే అంబులెన్స్ వస్తుంది. కానీ గ్రామంలో ఫోన్ చేస్తే సర్పంచ్ మాత్రమే వస్తాడు. అంటే 24 గంటలు సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉండే సర్పంచ్లకు జీతాలు మాత్రం 6,500. అది మా పెట్రోల్ కాదు కదా, కనీసం మేము నెలకు వాడే మా చీపురు కట్టలు కూడా సరిపోయిన పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి సర్పంచ్లకు గౌరవ వేతనాలు ఇవ్వాలి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, క్యాబినెట్ ఎమ్మెల్సీలకు వీళ్ళందరికీ వాళ్ళకు అన్ని అలవెన్సెస్తో పాటు వాళ్ళ కార్ ఇస్తారు, బిల్డింగ్లు ఇస్తారు, వాళ్ళ తిరగడం పెట్రోల్ ఇస్తారు, అన్ని ఇస్తారు. వాళ్ళకంటే ఎక్కువ వస్తాను నేనే పొద్దున్న వేస్తే గ్రామాల్లో సమస్యలు సీఎం దగ్గర పోదు, ఎమ్మెల్యే దగ్గర ఎవరితో పోదు, గ్రామ సర్పంచ్ దగ్గరికి వస్తుంది. కాబట్టి దయచేసి గౌరవ సర్పంచ్లను అంత చిన్న చూపు కాకుండా ఒక గౌరవ వేతనం ప్రకటించి 30,000 రూపాయలు గౌరవ వేతనం ప్రకటించాలి. అదేవిధంగా ప్రజల సేవలో ప్రజల యొక్క నిత్యం తండాలో తిరిగి అనివార్య కారణాల వల్ల కనుక ఏ సర్పంచ్ అయినా మరణిస్తే ప్రభుత్వం 50 లక్షల రూపాయలు వారి అకౌంట్లో డిపాజిట్ చేసి వారి కుటుంబానికి భరోసా కల్పించాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా బాధాకర విషయం, గత సంవత్సరాల నుంచి మాకు ఒక భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మమ్మల్ని ఏం చేసినంటే, రాజ్యాంగంలో ఎన్ని రోజులు కష్టాలు చేస్తారు, కూలీనాలు చేస్తారు, చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మీరు ఎదగాలని చెప్పేసి మాకు సబ్సిడీ నిధులు ఉండే ట్రైకార్ చైర్మన్ నుంచి జేసీబీలు, ఆటోలు, ట్రాక్టర్లు మేము తీసుకుంటాం. ఎందుకంటే చిన్న జీవనోపాధి కోసము ఇప్పుడు మన కోలాపారాలు కావచ్చు, ఇంకేమన్నా ఇండస్ట్రియల్ నుంచి చిన్న సబ్సిడీలు తీసుకొని చాలామంది మేము తీసుకున్నాం. కానీ గత 10 సంవత్సరాల నుంచి మా సబ్సిడీ నిధులు ఇచ్చిన నాదులే లేడు. ఆ ట్రైకార్ చైర్మన్ మాకు బెల్లయ్య నాకు ఉన్నారు, దానికి హోదా ఉంది ఓకే, కానీ నిధులే లేదు, అందులో ₹1 బడ్జెట్ లేదు. ఆయన ఏం చేస్తాడు? నిధులు లేని ట్రైకార్ చైర్మన్ మాకు ఉంటేనే పోతేంది, మాకు బడ్జెట్ ఇవ్వరు. సబ్సిడీ నిధులు రాక చాలా మంది లారీలు, డీసాలు, జేసీబీ తీసుకొని చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకు ఇంతవరకు సబ్సిడీ నిధులు రాకపోవడం బాధాకరమైన విషయం. కాబట్టి పెండింగ్లో ఉన్న సబ్సిడీ నిధులు అన్ని విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు గిరిజన సర్పంచ్ ఫోరం కమిటీ దాన్ని తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ దేశంలో రెండు విషయాల్లో ప్రజలు సఫర్ అవుతున్నారు, అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఒకటి విద్య, ఇంకొకటి వైద్యం. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు రోగం అనేది డబ్బును ఇంకొక తీరుగా, పేదోనికి ఒక తీరుగా రాదు. వచ్చిన రోగం ఎంత పెద్దదో, మనం ఇప్పుడు పేదోడికి క్యాన్సర్ వస్తే వాడు ఎక్కడ పోతాడండి? కోట్ల రూపాయలు అమెరికా పోయి ట్రీట్మెంట్ చేసుకునేంత స్థాయిలో ఉంటారు మా తండాల్లో, గూడాల్లో ఉండరు. కాబట్టి ప్రతి గిరిజన తండాల్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మా కొందరి గతంలో ఇందిరాగాంధీ పీరియడ్లో మాకు ఇచ్చినాయి. అయితే మేము ఇక్కడ ప్రభుత్వం కోరేదంటే ప్రతి గ్రామ పంచాయతీకి ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం మించి ఇంకేం లేదు. ప్రజలకు మనం ఏమైనా ఇచ్చేది ఉందంటే అది విద్య, వైద్యం ముందుగా అది ఇచ్చిన తర్వాతనే మిగతా వసతులు అడుగుతారు. కాబట్టి వైద్యం విషయంలో అమాయక గిరిజన ప్రజలు చిన్న రోగాలకు కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆ టెస్టులని, ఈ టెస్టులు అని చెప్పి లక్షల రూపాయలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి తండాలో ప్రైమరీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మా కమిటీ తీర్మానించడం జరిగింది. అదేవిధంగా గతం నుంచి మేము కొట్లాడుతున్నాం. మాకు పోడు భూమిలో పట్టాలు ఇచ్చారు.
పోడు భూములు మా గతంలో గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చిన పోడు భూములకు ఏమైనా చేసుకొని ఇప్పుడు బిడ్డపల్లి ఒక తండ్రికి 2 ఆడబిడ్డలు, 2 ఎకరాల భూమి ఉంది, నిరుపేద కుటుంబము, ఆ 2 ఎకరాల భూమి ఉంది. ఆ తండ్రికి పక్షవాతం ఏదో వచ్చింది. కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేయాలి, పెళ్లి చేయని నిస్సాయ స్థితిలో ఉన్నాడు. కానీ అతని ఆధారం ఏం లేదు, ఒక గుడిసె ఉంది, 2 ఎకరాల భూమి ఉంది. ఈ భూమాన్ని ఆ బిడ్డలు పెళ్లి చేద్దామంటే మాకు అవకాశం లేదు. అగ్రవర్ణాల భూములేమో పట్ట భూములు, గరిపోల భూములేమో లవన్ పెట్టలు, మళ్ళీ దాన్ని పిఓపిలో పెడతారు, ప్రొఫెషనల్ పీరియడ్లో పెడతారు, దాన్ని అమ్మరాదు కొనరాదు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇంత చిన్న చూపుల నిర్లక్ష్యంలో అవసరం లేదు. కాబట్టి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చివరి డిక్లరేషన్లో కూడా పెట్టడం జరిగింది, పోడు భూమిలో పట్టాలు ఇస్తామని చెప్పేసి. గతంలో కేసీఆర్ కూడా పోడు భూమిలో పట్టాలు ఇస్తామని చెప్పి, కానీ అది హామీలకు మాత్రమే, కాగితాలకు మాత్రమే పరిమితమైంది. మీరు మీ ప్రభుత్వంలో ఖచ్చితంగా, గతంలో ఒక నానుడు ఉంది, ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ అంటే బంజారా అంటే ఇందిరాగాంధీ అని ఒక నానుడు ఉంది. దాన్ని 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద గిరిజనులు మళ్ళీ ఏదో ఒక చేస్తుంది ఆశిస్తాను నమ్మకంతో ఓట్లేసి గెలిపించడం జరిగింది. కాబట్టి పోడు భూములకు పట్టాలిచ్చి మా యొక్క గిరిజన రైతుల ఆత్మగౌరవంగా జీవించే విధంగా కృషి చేయాలని తెలియజేస్తూ మా కమిటీ తీర్మానించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సమయం కూడా అవుతుంది కాబట్టి ఒక 2 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఇక ఉప సర్పంచ్ చెక్ పవర్ అంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. ఆ విషయం నేను ఇందానే చెప్పేసిన. వాస్తవానికి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచిన సర్పంచ్లో మేము. దాన్ని గతంలో చెక్ పవర్ లేదు. ఈసారి చెక్ పవర్ పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రభుత్వం ఒకసారి పునరాలోచన, మేము ఉప సర్పంచ్ని గౌరవిస్తున్నాం, వారికి మాకు సమాన హోదా కల్పిస్తున్నాం. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే ప్రతిపక్షం అధికార పక్షం కొన్నిసార్లు సర్పంచ్ ఉప సర్పంచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏమైనా బిల్లుల కాడ సంతకాలు పెట్టాలంటే చాలా సతాయిస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. వాటన్నిటిని పరిగణలో తీసుకొని ఒకసారి మన పంచాయతీ శాఖ కూడా దాన్ని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక చివరిసారిగా తెలంగాణ వచ్చి మాకు సరే, మేము గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం 2 టర్ముల్లో మాకు గిరిజనులకు ముఖ్యమంత్రి పదవి క్యాబినెట్లో హోదా ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. కానీ ఫస్ట్ టైం గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఒకసారి ఆలోచించి ఇప్పుడు రేపు క్యాబినెట్ విస్తరణలో మా యొక్క గిరిజనులను క్యాబినెట్ హోదాలో తీసుకోవాలని చెప్పేసి మేము సభాముఖంగా గిరిజన సర్పంచ్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి తండాలో మాకు ఒక ఆత్మగౌరవం, ప్రతి మండలంలో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టుకుందామన్నా, ఏదైనా సమావేశం పెట్టుకుందామంటే టీ స్టాల్ కాడ, లేదంటే అక్కడ పాన్ షాప్, ఎక్కడో ఒక హోటళ్ళ కాడ సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి, ప్రతి మండల కేంద్రంలో గిరిజన ఆత్మభవనం ఏర్పాటు చేసి మా యొక్క గిరిజనుల గుర్తింపుని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా చివరిసారిగా ఇక్కడ విషయం ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారము 500 జనాభా ఉన్న గ్రామాలకు ఒక పారిశుద్ధ కార్మికులు ఇచ్చారు 2011 ప్రకారం. ఇప్పుడు 2026 అంటే జనాభా పెరిగిందా లేదా, అంటే పారిశుద్ధ కార్మికుల అవసరం కూడా పెరిగిందా లేదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కన్సిడర్ చేసుకుని 500 గ్రామం ఉన్న జనాభాకి ఒక పారిశుద్ధ కార్మికుని ఇచ్చారు. ఇప్పుడు 500 నుంచి మనకి ఇప్పుడు 1000 అయింది, అంటే 2 అవసరం పడుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క జీతాలు అప్పుడు 9500 డిక్లేర్ చేయడం జరిగింది. కానీ పారిశుద్ధ కార్మికులు సరిపోకుండా మేమేం చేస్తున్నామంటే అదనంగా 2 పెట్టుకొని మా జీపీ ఫండ్ నుంచి డబ్బులు ఇచ్చి వాళ్ళని అరకొర డబ్బులు ఇచ్చి మేము నడిపించుకోవాల్సి వస్తున్న దుర్భాగ్య స్థితిలో మేము ఉన్నాం. కాబట్టి జీవో నెంబర్ 51 ఎత్తివేయాలి. ఎందుకంటే గతంలో అది మేము సర్పంచులు దాన్ని నామినేట్ చేసేది ఈ పారిశుద్ధ కార్మికులను. ఇప్పుడు అది మన పరిధిలో లేకుండా జనాభా ప్రకారంగా 2011 ప్రకారం ఇచ్చారు. ఇప్పుడు 2026 జనాభా పెరిగింది, 500 నుంచి 1000 నుంచి 1500 అయింది. కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలు కూడా మాకుంది. దీన్ని మల్టీపర్పస్ వర్కర్ కింద పెట్టారు. స్త్రీలు ఎవరైనా లైట్ పోల్ ఎక్కుతారా, స్త్రీలు ఎవరైనా ట్రాక్టర్ నడిపిస్తారా. కాబట్టి కొన్ని సమస్యలు, కొన్ని వెసులుబాటును అందులో సరిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఆదివాసీ సోదరులు కొంతమంది ఉన్నారు. పీసా చట్టం, అదేవిధంగా జీవో నెంబర్ 3 అంటే స్థానికులకి 100% రిజర్వేషన్ ఉండే అప్పుడు గతం ఉద్యోగాల్లో. దాన్ని మొన్న 2020లో దాన్ని సుప్రీంకోర్టు ద్వారా మన ప్రభుత్వం, గతంలో కేసీఆర్ ప్రభుత్వం దాన్ని మనకు తెలియకుండా జీవో నెంబర్ 3ని కొట్టివేయడం జరిగింది. దానివల్ల ఎంతోమంది గిరిజన ఉపాధ్యాయులు, మన టీచర్స్ కావాల్సిన ఉపాధ్యాయులు దాన్ని కోల్పోవడం జరిగింది. కాబట్టి జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి.
పీసా చట్టం అంటే పూర్తి స్వయం పద్ధతి, అంటే దానికి సర్పంచ్ బాసు మేమే దాని యొక్క సర్వ అధికారాలు మాకుండే పీసా చట్టాన్ని కూడా తీసింది. అంటే ఈసారి ఏమైనా గిరిజనుల భూములు అన్ని హక్కులు కూడా మాకే సర్వాధికారాలు మాకే ఉండే, కానీ పీసా చట్టాన్ని కూడా తెలివిగా కొట్టేశారు. ఎందుకంటే బడాబడా నేతలు భూములు కొట్టి అక్కడ అడవిలో ఉన్న ఖనిజాలను, యురేనియంను, అక్కడ ఖనిజ సంపద అంతా ఎక్కడ ఉంటుంది? అడవుల్లో ఉంటుంది. అడవుల సర్వాధికారాలు ఎవరికి ఉన్నది? గిరిజనులకు ఉన్నది. కాబట్టి గిరిజనులు వాళ్ళ ఏమైనా చేద్దామంటే గిరిజనులు అడ్డొస్తారని చెప్పేసి పీసా చట్టాన్ని తెలివిగా తీసేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని చదువుకున్న విద్యావంతులు ఇక్కడ అందరూ ఉన్నారు. వీటన్ని మేము పసిగట్టినాం, ప్రతి ఎజెండా రాసుకున్నాం. మౌలిక వసతులు గ్రామాల్లో ఏ విధంగా కావాలి ఏంటి అనేది ఈ ఎజెండా మేము మీడియా సమక్షంలో మీకు కూడా ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, మీకు కూడా చాలా వెల్కమ్ అన్న. కాబట్టి ఈ యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం. ఒకవేళ దీన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని మేము గద్దెక్కించి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసినాం, మరి మా యొక్క అవసరాలను మీరు తీరిస్తే మరోసారి మీరు ముఖ్యమంత్రి అవుతారు. మమ్మల్ని కనుక విస్మరిస్తే గిరిజనుల ఓటు బ్యాంకు 40 అసెంబ్లీ స్థానాల్లో డిపెండ్ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడాలన్నా, ప్రభుత్వం కూలాలన్నా, ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద తెలంగాణ బంజారా గిరిజన సోదరులు మేమే ఉన్నాం. మా సంఖ్యాబలం ఏందో మీకు తెలుసు. మేము ఓట్లు వేస్తే ఎట్లుంటో తెలుసు, మమ్మల్ని నమ్ముకుంటే ఏమవుతుందో తెలుసు, మమ్మల్ని మోసం చేస్తే కూడా ఏమవుతుందో గత ప్రభుత్వాలు చూసినాయి. కాబట్టి అలాంటి తప్పిదాలు మీరు చేయకుండా మా గిరిజన తండాలను అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. ఇది ప్రారంభం, ఇది మా యొక్క ఆవిర్భావం. త్వరలో ఇప్పుడు ఇక్కడ కొంతమంది రాష్ట్ర కమిటీ ఒక 5 సభ్యులను ప్రకటించిన తర్వాత మిగతా వాళ్ళని కూడా మీ క్యాబినెట్లో ఈ రాష్ట్ర కమిటీలో తీసుకుంటాం. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత జిల్లాల సదస్సు ఉంటుంది. ప్రతి గూడాన్ని కదిలిస్తాం, ప్రతి జిల్లాకి వెళ్తాం, కమిటీలు వేస్తాం, నిర్మాణం చేస్తాం. 2000 నుంచి 3000 మంది సర్పంచ్లతో రవీంద్ర భారతి కానీ వేరే ఇతర స్టేడియంలో కానీ మేము త్వరలో భారీ బహిరంగ సభ లెక్క సర్పంచ్ అది ఏర్పాటు చేయబోతున్నాం. ఇది క్లియర్ కట్, ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ఇది మా హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, మా యొక్క గ్రామాల అభివృద్ధి కోసం మమ్మల్ని ఓటేసి గెలిపించిన మా ప్రజల తండాలను బాగు చేసుకునే బాధ్యత మా చేతుల్లో ఉంది. కాబట్టి మాకు కావాల్సిన పవర్స్, మాకు కావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఫలాలు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము, ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి, ఇది డిమాండ్ అనుకోండి, ఇది మా స్వేచ్ఛ, స్వతంత్రం, ఆర్టికల్ 19 బాబాసాహెబ్ ఇచ్చిన వాక్ స్వాతంత్రం మాకు అడిగే హక్కు ఉంది. కాబట్టి దీన్ని మీరు అమలుపరుస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మేము త్వరలో 2000 మంది సర్పంచులతో భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కనీవినలేని విధంగా ఇంతవరకు ఎవరు పెట్టలేదు. కానీ జాతిని జాగృతం చేసి మాకు జరిగిన అన్యాయాలని మా తండాల గూడాల మా గౌరవ సర్పంచ్ అందరికీ వేదిక ద్వారా మేము తెలియజేస్తాం. రావాల్సిన నిధులు ఏంటిది, కోల్పోయిన నిధులు ఏంటిది, వాళ్ళని ఎట్లా సాధించుకోవాలనే కార్యాచరణ భవిష్యత్తులో మేము తయారు చేస్తాం. ఇది ఆరంభం మాత్రమే. కాబట్టి ఇంతటితో ఈ సమావేశాన్ని మేము ముగిస్తున్నాం.